2 years ఏజ్ ఉంటుంది. సో మనం ఇంత 2 years ఉన్న బాగా మంచి క్వాలిటీ ఉన్నది, రింగ్ ఉన్నాయి, మంచి పడ్డాలు తెచ్చుకున్నాం అనుకో బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 2 years అయిందంటే వీటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని ద్వారా కట్టినాక కూడా మనం ఒకవేళ 6 months పెంచుకొని సేల్ చేసినా కూడా ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 వరకు కూడా అమ్ముకోవచ్చు. మనం ఒక 30,000-35,000 తీసుకొని ఒక పడ్డాను కొన్నామంటే దాన్ని ఒక 6 months పెంచినా కట్టినాక ఒక 80,000 నుంచి 1,00,000 పైన కూడా అమ్మే ఛాన్స్. ఎందుకంటే సో పాలది ఎట్లుంటాయంటే వాళ్ళు కొనేటప్పుడు ఒక ఇన్ని పాలసీ అని చెప్తారు, అంటే అది అబద్ధాలే ఎక్కువ వరకు చెప్తుండ్రు. ఇప్పుడు 10 ఇస్తుంది అంటే అది ఇక్కడికి వచ్చే వరకు 5 ఇస్తుంది. సో అట్లా మనకు తెలియదు కాబట్టి లాస్ అయిపోతాం. ఇది దూడలు అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీని తల్లిని 18,000 పెట్టి తీసుకొచ్చిన, అప్పుడు అంతా 1-2 years ఉన్న ఏజ్ అయిపోయి దీనికన్నా చిన్నగా ఉండే బక్కగా ఉండే. సో తీసుకొచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత అది ఇటుకి వస్తే సెమన్ వేయించినాం, ఇంకా కట్టింది. ఇంకా సక్సెస్ అయినా మనకో లక్ అంటారు, ఫెయిల్ అయినా మనకో చెప్పాం కదా వినలేదు అంటారు, ట్రై చేయకపోతే వీడు ఎందుకు పనికిరాడు అనుకుంటారు, ట్రై చేద్దాం అనుకుంటే రిస్క్ ఎందుకు అంటారు. సో మనుషులు అనేది ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో మనకంటూ మనకు ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో మనం ఎవరు చెప్పింది అవసరం లేదు, మనకు లోకంతో పని లేదు. మన మనసుకి ఏది నచ్చితే అది చేయడం చాలా బెటరు. చాలామంది అయితే డైరీ ఫామ్లో రావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అంటే బళ్ళు తీసుకొచ్చి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలా, దూడలు తీసుకొచ్చి డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలా అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటారు. సో అందుకేనని చెప్పేసి మీకోసం ఈ మంచి వీడియో అయితే, మంచి సమాచారాన్ని అయితే మీకు ముందుకైతే తీసుకొచ్చిన. డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు అయితే ముందుగా ఈ వీడియో చూడండి. సో ఇట్లా బళ్ళు తీసుకొచ్చి పెడదాం డైరీ ఫామ్ అని చాలామంది అనుకుంటారు, కానీ చేసే తప్పు ఏంటంటే అదే ఫస్ట్ పెద్ద మిస్టేక్. ఫస్ట్ మనకు అవగాహన లేకుండా లక్షలు పెట్టి బళ్ళు తీసుకొచ్చి మనం దాంట్లో ఏం అవగాహన లేకుండా దిగినామనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకన్నా ముందు ఇప్పుడు బళ్ళు తీసుకొచ్చామనుకో పెద్ద పెద్ద బళ్ళు 1,50,000, 2,00,000 బళ్ళు తీసుకొస్తాం. సో అంత పెద్ద బళ్ళు తీసుకొచ్చే బదులు ఆ ఒక బర్రెను తెచ్చే బదులు మనం ఒక 3-4 దూడలు తీసుకోవచ్చు. ఆ దూడలు తీసుకొచ్చుకోవడం బెటర్. అంటే ఒక 2 సంవత్సరాల దూడలు సైజు ఉన్నదాన్ని లక్షలు పెట్టి బళ్ళు తీసుకొచ్చే కన్నా ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక బర్రె 1,50,000 నుంచి 2,00,000 అనుకుందాం. సో అదే బదులు 2 years ఉన్న ఏజ్ ఉన్న దూడలను అంటే పడ్డలను, అంటే కొన్ని ఎర్రలు కొన్ని రకాలుగా పిలుస్తారుగా, పడ్డలను పెయ్యలను, ఒక 2 years ఉన్న ఏజ్ ఉన్న వాటిని ఎక్కువ మటుకైతే మన పశ్చిమ గోదావరిలో రాజమండ్రి సర్కిల్లో చాలా వరకు దూడలు అనేవి అవైలబుల్ ఉంటాయి. సో అక్కడ మనం ఈ ఒక్క బర్రెను తీసుకొచ్చుకునే బదులు ఈ ఒక్క బర్రెను తెచ్చే బదులు ఒక 3-4 దూడలు తీసుకొచ్చుకున్నాం అనుకో, ఒక 2 years ఏజ్ ఉన్న వాటిని ఒక 30,000-35,000 దాకా సేల్ చేస్తారు. అక్కడ తీసుకొచ్చుకున్నాం అనుకో, అవిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఒక్కదానికి గడ్డి మేపే బదులు అవి 3-4 మేపుకోవచ్చు. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం ఒక 2 years ఉన్న దూడలను తీసుకొచ్చి మనం ఒక 6 months కన్సీవ్ అయినాక ఒక 6 months పెంచుకున్నా కూడా ఆ పెయ్యి అనేది మినిమం ఒక 1,00,000 పైన పోతుంది. సో మనం ఇట్లా బళ్ళు తీసుకొచ్చి అవగాహన లేకుండా ఇబ్బంది పడే కన్నా దూడలు తీసుకొచ్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది నా ఉద్దేశం. చాలా వరకు అయితే ఇదే యూత్ అయితే చాలా వరకు డైరీ ఫామ్ పెట్టాలనుకొని లక్షలు పెట్టి బళ్ళు తీసుకొచ్చి షెడ్ చేసి ఎక్కువ మటుకు మొత్తంలో ఖర్చు పెట్టి అది తర్వాత వచ్చే ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. సో ముందు పెద్దగా షెడ్ లేకుండా పెద్ద పెట్టి బళ్ళు తీసుకురాకుండా సో పడ్డలు తెచ్చుకున్నాం అనుకో చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవేళ ముందుకు అట్లనే పెంచుకోవాలనుకున్నా కూడా అవి మన దగ్గరకు వచ్చినాక మనతో అలవాటు అవుతాయి. ఇప్పుడు సడన్గా ఒక బర్రెను తీసుకొచ్చి వెంటనే ఈనినాక పాలు తీయాలంటే మనకు అలవాటు ఉండదు కదా, సో దానికి మనకు అటాచ్మెంట్ ఉండదు. సో పాలు తీయాలన్న ప్రాబ్లం అయితే అదే ఒక దూడలు తీసుకొచ్చినాం అనుకో, తీసుకొచ్చుకొని ఒక 6 months 1 year అవి మేపుకున్నాక ఈయన దాకా ఉంచుకున్నా అలా వీటితో మనకు జర్నీ ఆల్రెడీ అటాచ్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది కాబట్టి సో అవి కూడా మనకు చెప్పినట్టు ఈయన ఉద్దేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు బళ్ళు తీసుకురాకుండా దూడలు తెచ్చుకోవడం అనేది నా ఉద్దేశం అయితే చాలా బెటరు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 15 సంవత్సరాల నుంచి ఈ బళ్ళను అయితే పెంచుతున్నా. సో నాకున్న అవగాహన ప్రకారం అయితే ఆ బళ్ళు తెచ్చుకునే కన్నా దూడలు తెచ్చుకొని పెంచుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఇక ఈ బళ్ళు తీసుకొచ్చుకునే బాధ ఒక 2 years ఉన్న ఏజ్ పడ్డలు తెచ్చుకొని ఒక ఆల్మోస్ట్ ఒక 9 దూడలు అనుకుంటే ఒక బుల్లుని తెచ్చుకున్నా సరిపోతుంది. సో వీటిని మనం లేదు నేను సేలింగ్ పర్పస్లో తెచ్చుకుంటా అన్నా కూడా దూడలు అనేవి చాలా బెటరు. ఎందుకంటే బళ్ళు పెట్టి పెంచి పాల కోసం అని చెప్పేసి డైరీ ఫామ్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దూడల పెంపకం చేసి ఫెయిల్ అయిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు. సో నా ఉద్దేశం అయితే అది. సో అందుకనే దూడలు తెచ్చి పెంచుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు సో నేనైతే ఇట్లా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి అయితే బళ్ళు పెంచుతాను. సో నాకు వచ్చిన అవగాహన ప్రకారం అయితే బళ్ళ కన్నా దూడలు చాలా బెటరు. ఎందుకంటే నేనెందుకు ఇట్లా అంటున్నా అంటే
ఫర్ సపోజ్ ఒక 10 దూడలు తెచ్చుకున్నాం అనుకో, ఒక 35 పెట్టి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 3.5 lakhs అట్లా పెట్టి తెచ్చుకున్నా కూడా మనం ఒక 2-3 days దాన్ని మేపి మళ్ళీ ఒక్కొక్క దామిన 2,000-3,000 ఎక్కువ అమౌంట్ పెట్టుకొని కూడా ఆ సేల్ చేసినా పోయే ఛాన్స్ ఉంటుంది. అట్లా మంత్లీ 4 times కూడా వేయచ్చు, వీక్లీ అట్లా 4 times కూడా వేసుకోవచ్చు. మనం లోడ్ రాగానే వెంటనే అమ్మకూడదు, ఎందుకంటే అవి ట్రావెల్ చేసి వస్తాయి కాబట్టి కొంచెం అనీజీగా ఉంటుంది. సో కొనేటోళ్ళు కూడా కొంచెం అది బక్కగా అనిపిస్తుంది. సో ఒక 2-3 days అది మళ్ళీ నార్మల్ అయ్యేదాకా పెంచి ఒక 2-3 days మనం తెచ్చిన దానికన్నా 1,000-2,000 అయినా ఒక్కొక్క దామిన ఎక్కువ వేసుకొని సేల్ చేసుకున్న అట్లా కూడా లాభం ఉంటుంది. సో దూడల నుంచి వచ్చేది బెనిఫిట్ అదే. ఇప్పుడు బలరా అనుకో, ఈ పాలు ఎంత, ఎన్ని పాలు ఇస్తాయి, ఎన్ని ఈతలు అని గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. అదే అనుకో దూడలు అనుకో అలాంటి ఏమి అవసరం ఉండదు, ఎందుకంటే అది కట్టలే కాబట్టి కట్టిన ఒకవేళ ఫస్ట్ ఈత కాబట్టి సో అట్లాంటి ఏం క్వశ్చన్లు ఉండే, సో దానివల్ల ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పుడు 2 years అని ఎందుకన్నా అని చెప్పిన అంటే, సో ఇట్లా 2 years ఉన్నట్టయితే ఇది పుల్లు, ఇది 2 years ఏజ్ ఉంటుంది. సో మనం ఇంత 2 years ఉన్న బాగా మంచి క్వాలిటీ ఉన్నది, రింగ్ ఉన్నాయి, మంచి పడ్డాలు తెచ్చుకున్నాం అనుకో బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 2 years అయిందంటే వీటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని ద్వారా కట్టినాక కూడా మనం ఒకవేళ 6 months పెంచుకొని సేల్ చేసినా కూడా ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 వరకు కూడా అమ్ముకోవచ్చు. మనం ఒక 30,000-35,000 తీసుకొని ఒక పడ్డాను కొన్నామంటే దాన్ని ఒక 6 months పెంచినా కట్టినాక ఒక 80,000 నుంచి 1,00,000 పైన కూడా అమ్మే ఛాన్స్. ఎందుకంటే మనం ఇంకా పెంచే విధానంలో ఉంటుంది, అంటే అక్కడ ఉన్న మంచిగా ఉండి మనం తీసుకొచ్చినాక సరిగ్గా మేపలే అనుకో బక్కే అయిపోతాయి. సో దీన్ని ఇట్లే మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇగో 2 years బుల్లు ఇంత ఒక క్వాలిటీ ఉంటుంది. సో దీన్ని మంచిగా చూసుకుంటాం కాబట్టి ఇంత మంచిగా ఉంది. అదే మంచిగా చూసుకోకపోతే మంచిగా ఉండదు కదా. సో ఇట్లా 2 years ఉన్న బుల్లు ఇది. సో ఇట్లా 2 years ఏజ్ ఉన్న పడ్డాలు తెచ్చుకుంటే మనము కన్ఫ్యూజ్ అవుతాయి, వీటికి వస్తాయి, సో కట్టుతాయి కాబట్టి సో అమ్మినా కూడా ఎక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది. అదే బలగిన తీసుకొచ్చుకొని ఇబ్బంది పడే కన్నా ఇట్లా దూడలు తెచ్చుకొని పెంచుకొని అమ్మేసినా అమ్ముకోవచ్చు. సో పాలది ఎట్లుంటాయంటే వాళ్ళు కొనేటప్పుడు ఒక ఇన్ని పాలిస్తాయి అని చెప్తారు, అంటే అది అబద్ధాలే ఎక్కువ వరకు చెప్తుంటారు. ఇప్పుడు 10 ఇస్తుంది అంటే అది వీడికి వచ్చే వరకు 5 ఇస్తుంది. సో అట్లా మనకు తెలియదు కాబట్టి లాస్ అయిపోతాం. ఈ దూడలు అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆ దూడలు తీసుకొచ్చి పెంచుదామని ఆలోచనలు ఉన్నా. సో ముందు మీకు వీడియోలు వస్తాయి చూడండి. సో నాకు ఎక్కువ అనుభవం ఏంటంటే బలర కన్నా దూడలే బెటర్. ఎందుకంటే మేము ఒకసారి 40,000 పెట్టి ఒక బఫెలోని తీసుకొచ్చి మా నాన్న, అది 6 లీటర్లు ఇస్తా అని చెప్పారు, అంటే ఒక 5-6 years బ్యాక్. అది ఇక్కడికి వచ్చినాక 3 లీటర్లు ఇచ్చింది. ఫ్యాట్ కూడా 3% వచ్చింది. సో దానివల్ల బాగా లాస్ అయిపోయినాం. దాన్ని మళ్ళీ సేల్ చేసిన ఒక 20,000-25,000 సేల్ చేసినాం అంతే. అట్లా లాస్ ఇట్లా లాస్. సో అందుకే బల్ల కన్నా బఫెలోస్ కన్నా పడ్డాలు తెచ్చుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం. సో ఇప్పుడు అది 2 years ఉంటుంది, కానీ అది కట్టింది ఇప్పుడు 2 years ఉంటుంది. ఇప్పుడు హీట్కి వచ్చి ఉంటే 7 వేయించినాం, ఒక 2-3 months అయిపోతుంది నెక్స్ట్ 7 వేయించి కూడా. సో ఇట్లా పడ్డాలు ఉంటే చాలా బెటర్. సో అమ్మినా మళ్ళీ సేల్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో బఫెలోస్ అంటే ఈనాక దాని పాలను చూసి తీసుకుంటారు కాబట్టి సో పడ్డలు అయితే చాలా బెటర్ అని నా ఉద్దేశం. సో అందుకే డైరీ ఫామ్లో వచ్చేటోళ్ళు మనం దాంట్లో సర్టైన్ అంటే సర్వే అవ్వాలంటే ఫస్ట్ దూడలు తెచ్చుకొని పెంచుకొని వాటి అవగాహన వచ్చిన తర్వాత పెద్ద డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. నేను అప్పుడు దీని తల్లిని 18,000 పెట్టి తీసుకొచ్చిన. అప్పుడు అంతా 1-2 years ఉన్న ఏజ్ అయిపోయి దీనికన్నా చిన్నగా ఉండే బక్కగా ఉండే. సో తీసుకొచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత అది ఇటుకు వస్తే 7 వేయించినాం, ఇంకా కట్టింది. ఇంకా తర్వాత రెండు దూడలను వేసింది. ఫస్ట్ ఇదేమో పెద్దది, ఇప్పుడు ఇది కూడా కట్టింది. ఇంకొక చిన్న లాగు ఉంటుంది, అదేమో నెక్స్ట్ అబ్బాయి అంటే బుల్లు. సో ఇది ఫస్ట్ ఇదేమో అమ్మాయి పుట్టింది. సో దీనికైతే 7 కూడా వేయించినాం, కట్టేసింది ఇది కూడా ఆల్మోస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే పెద్ద లక్షలు పెట్టి బలరా ఆవులు తీసుకొచ్చే కన్నా ఇట్లాంటి దూడలు మీద మనకు అవగాహన తెచ్చుకున్న తర్వాత పెద్దగా స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు జరిగేటి ఎక్కువ నష్టాలు దీనివల్లనే జరుగుతున్నాయి, ఎందుకంటే ఏం అవగాహన లేకుండా ఏదో యూట్యూబ్లో 4 వీడియోలు చూసి నేను డైరీ ఫామ్ పెడతా అని చెప్పేసి వచ్చి వీళ్ళకి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయలేక లాస్ అయిపోయి ఉన్న బళ్ళని అమ్మేసుకొని. సో అట్లాంటి రిస్క్ కన్నా దూడలు అయితే ఏ రిస్క్ ఉండదు. ఇప్పుడు ఇది అమ్మేసుకున్న రేటు పోతుంది. సో ఇప్పుడు నాకు ఆవు ఉంది, అది పోవాలన్నా కొంచెం కష్టం, ఎందుకంటే ఆవులకు రేట్లు తక్కువ ఉన్నాయి, బఫెలోస్కి చాలా ఎక్కువ ఉన్నాయి.
సో ఇట్లా పేయలు అయితే దూడలు అయితే రేట్ ఎక్కువ పోతాయి. లాస్ అంటే దీంట్లో ఎట్లా అంటే లాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. దూడల మీద అనేది లాస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో నా ఉద్దేశం అయితే నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అయితే బలరు తెచ్చుకొని ఇబ్బంది పడకన్నా ఇట్లా దూడలు తెచ్చుకొని పెంచుకోవడం చాలా బెటర్. మీరు చూడొచ్చు దీని క్వాలిటీ అంతే, 2 years ఏజ్ ఉంటుంది. సో ఇంకా సమ్మర్లో ఈ మధ్య వర్షాలు లేవు కదా, సో వర్షాలు లేక ఇంకా కొంచెం ఇప్పుడైతే సెట్ అవుతుంది. ఇంకా ముందు నుంచి వర్షాలు ఉంటే మాత్రం ఇప్పటికి చాలా పెద్దగా ఇది. సో ఇంకా ఏం చేస్తాం వర్షాలు లేక. సో ఇది ఇప్పుడైతే ఇంత ఉన్నది. సో ఇది కూడా చూడొచ్చు, మంచి క్వాలిటీ HF.